దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రతి ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్న పరిశుద్ధులకు దైవ భక్తులకి నా హృదయపూర్వక ఆశలో ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగున్నారని కోసం ప్రార్థన చేస్తున్నాను. నా తోటి సేవకులారా, దైవజనులారా, స్వార్థికులారా ఎలా ఉన్నారు? బాగున్నారా? అయా మీరు బాగున్నారని కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు అనేక చోట్ల వెళ్ళి దేవుని సమర్పించి అనేక మంది ఆత్మ ప్రభు సన్నిధిని చేర్చాలని కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము కీర్తనలు 139:10. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. దేవుని స్తోత్రం. అక్కడను నీ చేయి నన్ను పట్టుకును, నీ కుడి చేయి నడిపించు. దేవుని బిడ్డ, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా దేవుని నమ్మట్లేదు, కానీ ఆయన ఎంత గొప్పవాడంటే సృష్టిని చూస్తే నీకు అర్థమైపోతుంది ఆయన గొప్పతనం ఏంటో. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని, పక్షిని కానీ, పశువుని కానీ, సృష్టి వాతావరణాన్ని కానీ నువ్వు గమనించినట్లయితే ఆ ప్రభు యొక్క గొప్పతనం మీద నీకు అర్థమవుతుంది. ఈరోజు నీకు ఆ గొప్పతనం అర్థం కావట్లేదు. నీ దేవుడు నేను విడిచిపెట్టాడు బిడ్డ. ఈ తప్పు చేస్తున్నాను, దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు నీతో ఎక్కడికైనా దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు నేను ఏ పని చేసిన దేవుడు విడిచిపెట్టాడు. అంటే పట్టుకునే దేవుడు కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆయన నుంచి దూరం విడిపోతాం, మనం ఆయన నుంచి దూరం పెడతాం. కానీ బిడ్డ, ఆయన మాత్రం దూరం పెట్టాడు. ఆయన చేతి ఇప్పుడు చాపబడింది, ఆయన పట్టుకుని ఉంటాడు. చూడండి, అక్కడ నుంచి పట్టుకుని ఉంటాడు. ఏ చేయి ఎక్కడ అంటే రోగములతో ఉన్నప్పుడు, వ్యాధులస్తే మంచంలో పడినప్పుడు, తగ్గింపులేని స్తోత్రం నీవు తొలగించుకున్న స్థితిలో, నువ్వు భరించని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ కూడా నా ప్రభుత్వం చేయబడవను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువలో ఎక్కేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రిని దేవుడు చెయ్యి విడవలేదు. బిడ్డ ఎప్పుడు విడిచాడంటే సమస్తము అయిపోయిన తర్వాత. దేవుడు తన పని తనెంత చేయించుకున్న అంత చేయించుకున్న తర్వాత నువ్వు విడిచిపెడుతున్నావు అని విడిచే దేవుడు కాదు. వ్యాధిగ్రస్తుల నుంచి విడిపించే దేవుడు అని విడిచే దేవుడు కాదు. రోగంలో ఉన్న నిన్ను వాటి నుంచి తప్పించి విడిపించే దేవుడు. అపమానించే బోధనలో ఉన్నప్పుడు విడిపించే దేవుడు. సాధారణ శక్తితో పీడిపడుతున్నప్పుడు, శక్తితో పీడిపడుతున్నప్పుడు వాటి నుంచి విడిపించే దేవుడు నేను ప్రకటిస్తున్న సజీవము గల యేసుక్రీస్తు. బలంగా పట్టుకుంటాడు. ఎవరైతే ఆయన చేతి కిందికి వస్తారో, ఎవరైతే ఆయన చేయి కిందికి వస్తారో ఖచ్చితంగా ఆయన వాడుకుంటాడు దేవుడు. తన కుటుంబాన్ని వాడుకుంటాడు దేవుడు. తన నామను మహిమపరచుకున్నట్లు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. చేపట్టుకునేవాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలని చేపట్టుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు, నేను మారా, నేను ఇంతే, నేను ఇట్లనే ఉంటా అని అనుకుంటావా? హలో సార్, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పట్టబడ్డాడు. ఈరోజు క్రీస్తు వరకు చనిపోతారనుకున్నావు. నువ్వేదైతే కాదు ఇది అసాధ్యం అనుకుంటావేమో, నా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని జయించి ఉన్నాడు. కాబట్టి నీ చేయి పట్టుకున్నవాడు ఆయన. మనసును
డబ్బు ఉన్నప్పుడు చేపట్టుకున్నారా? ఆస్తున్నప్పుడు చేపట్టుకున్నారా? ఓ మంచి మంచి ఎక్కడంటే అక్కడ ఐదు రోజుల నుంచి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళినప్పుడు నేను చేపట్టుకున్నానేమో. అరే నువ్వు నా దోస్తు ఎవరు విడిచినా ఎవరు ఉన్నా లేకున్నా యేసుబాబు నీతోనే ఉంటాడు. ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. ఆయన ప్రసన్నత నీతో ఉంటుంది. ఆయన విడిచే దేవుడు కాదు, విడిపించే దేవుడు. ఆయన హత్తుకునే దేవుడు కానీ ఒక యవన కాలంలో సేవ చేయని ఆశ కలిగి తపన పడుతున్నావు. ఎవరుడా దేవుడు కలిగిన పరిపూర్ణ సమర్పించుకో. నువ్వు యవనస్తులతో ప్రభు అంటారు, నీ చేయి పట్టుకొని ఉన్నాడు ఆయన. పరిపూర్ణంగా ప్రభు పాదం దగ్గర ఆయన వాడుకోబోతున్నాడు. కాబట్టి బిడ్డ, ఆయన విడిచే దేవుడు కాదు, ఆయన కుడిచే నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. నువ్వు ఏడుస్తున్నావేమో, నన్ను విడిచిపోయాడు దేవుడు, నన్ను మర్చిపోయాడు దేవుడు, నాకేం దిక్కు లేదు, నా పరిస్థితి ఏంది, నా పట్టుకున్న భర్త అర్థం చేసుకోవట్లేదు, నా పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, ఏంటి నా పరిస్థితి, నా కుటుంబం అర్థం చేసుకున్న బంధువర్గులు ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అయ్యా, ఆఖరికి నా కూడా చేయి విడిచామని మొరపెడుతున్నావా? ఓ సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ చేయి పట్టుకొని ఉన్నాడు, నీ కుడి చేయి పట్టుకొని ఆయన విడిచిపోయి ఎక్కడ నీ చేయి పట్టుకునే ఉన్నాడు. ఇప్పటికీ నువ్వు గ్రహించు. ఆత్మను గ్రహిస్తేరా వాక్యంతో ప్రార్థన చేయాలి. జీవంగల మా తండ్రి, పరిశుద్ధ పరిశుద్ధ పాదములకు ఎంతమంది వాక్యం విన్నారు, వారి పట్ల కలిగించి ఎవరైతే ప్రభు పరిశుద్ధ చేయి విడిచిపెట్టండి బాధపడుతూ కక్కిరి బుక్కిరైతూ ఏడుస్తూ మీరు మరలా గుర్తు చేసినందుకు నేను విడిచిపోలేదు, మీరు చేయి పట్టుకుని మీరు మాట్లాడే దానికి స్తోత్రం.